అనామిక్ గారు, ఏంటండి అంత కోపం? మిమ్మల్ని ఎప్పుడు ఇలా చూడలేదు. కోపం కాదు సార్ది, బాధ, భయం. నేను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని సార్ది. పోలీస్ స్టేషన్కి రావాలంటేనే సగం చచ్చిపోతాం. అలాంటిది సడన్గా పోలీస్ స్టేషన్కి పిలిచి గన్ పెట్టి నీ భర్త టెర్రరిస్ట్ అంటే నేను ఇంకెక్కడికి వెళ్ళాలి సార్ది? మీరు మమ్మల్ని భయపెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు సార్ది. సార్ది, పీపుల్స్ ప్లాజాకి తీసుకెళ్తావా? ఏ సంబంధం లేని ఇంతమంది అమాయకుల్ని ఎవరైనా ఎలా చంపుతారు? చంపి ఏం సాధిస్తారు? మనుషుల్ని చంపడం వాళ్ళ లక్ష్యం కాదా అనామిక్ గారు? ఇలాంటి దాడులు జరిగిన ప్రతిసారి మతాల మధ్య విద్వేషాలు పెరుగుతాయి, దేశం బలహీనపడుతుంది. అదే వాళ్ళకి కావాలి, అందుకే చేస్తారు. హ్యాపీ బర్త్డే అన్నయ్య. నీకు ఇష్టమని స్పైడర్ మ్యాన్ బొమ్మ, బ్యాగ్, బాక్స్ కొనిచ్చిందమ్మా. త్వరగా వచ్చేరా అన్నయ్య ప్లీజ్. ఏడోకమ్మా, ఊరుకో. ఇలాంటి పని నా భర్త చేశాడంటున్నారు. దారుణం సారథి. రాజు, రాజు, నమస్కారం. ఒక్క నిమిషం. ఎటెళ్ళాడు? ఎవరు మేడం? ఒక్క క్షణం చచ్చిపోయాను అనుకున్నాను సారథి. చాలా భయం వేసింది. ఇమాం చనిపోయాడు, సిఐ చచ్చిపోయాడు, అజయ్ గురించి తెలిసిన వాళ్ళందరూ చచ్చిపోతున్నారు. నేను కూడా చచ్చిపోతానేమో. అట్లీస్ట్ చనిపోయే ముందు తను మంచివాడని ప్రూవ్ చేస్తే చాలు. పది సారథి. అనామిక్ గారు, సారథి లెట్స్ గో. మనం వెళ్ళి సిఐ ఇంట్లో వెతుకుదాం. అసలు అతను నాకేం చెప్పాలనుకున్నాడో, అతన్ని ఎందుకు చంపేశారో. లెట్స్ గో. అనామిక్ గారు, నేను పోలీస్ని. ఇది దొంగ పని. ఎప్పుడు పడితే అప్పుడు ఎవరింట్లో పడితే వాళ్ళంతా దూరలేను. రేపు అఫీషియల్కి చెక్ చేసి చెప్తాను. నేను మీ పోలీసుల్ని నమ్మను. మాకు ఫార్మాలిటీస్ ఎన్ని ఉంటాయి తెలుసా? అసలు కాన్ చెప్పింది నిజమేంటే వీ హ్యావ్ టు థింక్ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్. ప్లీజ్ అనామిక్ గారు, మీ అన్ని ఆప్షన్స్ అనలైజ్ చేయాలి కదా. అనాలిసిస్ కాదు సారథి, కన్వీనియన్స్.
అజయ్ని కాల్ చేసి మిలింద్ దామ్జీ చనిపోయాడు అని ప్రూవ్ చేయడమే మీ డిపార్ట్మెంట్కి కావాలి. అనామిక ప్లీజ్. థ్యాంక్స్ ఆర్ది, చాలా థ్యాంక్స్. నువ్వు ఒక్కడివే నాకు తోడు అనుకున్నాను. ఇట్స్ ఓకే, ఇది నా యుద్ధం, నేనే ఫైట్ చేసుకుంటాను. అనామిక వెళ్దాం, రండి వెళ్దాం. అనామిక ఇటు. సారథి, వద్దు, బయటికి లైట్ కనిపిస్తుంది. ఎవరో వచ్చినట్టున్నారు. నమస్కార్. ఒక్క నిమిషం. ఇటు ఇటు. ఎవడు ఎందుకు వచ్చాడు? Got it. అనామిక ఒక్క నిమిషం. రేయ్ ఆగు, రేయ్ 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 ఆగరా.
నమస్కారం నమస్కారం. అది నా గన్ను, మీరు కాల్చకూడదు, తప్పు. ఎవరు నువ్వు? నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు? ఎందుకు? నా హస్బెండ్ ఏడి? చెప్తాను కదా, మొదలు గన్ ఇవ్వండి. ముందుకు రాకు, కాల్చేస్తా. సారథి! చెప్పాను కదా మీరు కాల్చలేరని చెప్పి. ఇలా ఇవ్వండి, రాకు, గన్ ఇవ్వండి. రాకు. ఆ గన్ ఇవ్వండి. నమస్కారం. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. గో. హలో, కంట్రోల్ రూమ్. సార్, ఏమైంది? 40 minutes బ్యాక్ నాకు ఫోన్ వచ్చింది సార్. సిఐ ఇంటి ముందు ఎవరో తిరుగుతున్నారని. అక్కడికి వెళ్ళేసరికి వీడు నన్ను చూసి పారిపోయాడు. చిన్న స్కఫ్లు అయ్యి వీడిని షూట్ చేయాల్సి వచ్చింది. సిఐ ఇంట్లో బ్రేకింగ్ అయిందా? లేదు సార్, షూర్? కాలేదు సార్. వెళ్దాం. వెళ్దాం సార్. నేనేమంటా సార్ది బ్రేకింగ్ కదా? ఆ? సార్, ఖాన్, ఏంటి సిఐ ఇంట్లో బ్రేక్ ఇన్ అయిందట? ఇప్పుడే జరిగింది సార్. మీకెలా? ఏ, నాకెలా తెలుసో పక్కన పెట్టవయ్యా. మీరెందుకు ఇంత లేట్గా రియాక్ట్ అవుతారో నాకు అర్థం కావడం లేదు. ఒక సిఐ చచ్చిపోతే మోటివ్ కోసం ఇల్లు సోదా చేయాలన్న బేసిక్ కామన్ సెన్స్ కూడా మీకు లేదా? మీకంటే ముందు ఒక కాన్విక్ట్ అక్కడికి వెళ్తాడు, ఇంకో కాన్విక్ట్ అతన్ని చంపేస్తాడు. సార్ ప్లీజ్, నేను విషయం చెప్పేది మొత్తం వినండి. అక్కడే ఉంటారు. కానీ మీరు మాత్రం అక్కడ ఉండరు. మీరంతా ఏం చేస్తున్నారు అక్కడ? మేము ఇల్లు సీజ్ చేశాం సార్, కానీ మీరే కేసు క్లోజ్ చేశారు. జస్ట్ కిడ్నాప్ కేసు అని వి టుక్ ఇట్ ఈజీ సార్. కాన్ గో టు హెల్. రేపటికల్లా పోయిన హార్డ్ డిస్క్, ఆ హార్డ్ డిస్క్ లో ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. లేకపోతే టేక్ ఇట్ ఫ్రమ్ మీ, యు ఆర్ సస్పెండెడ్. హార్డ్ డిస్క్ మిస్సింగ్ అని మీకెలా? షట్ అప్ ఖాన్, నీ ఒక్కడికే తెలీదు, ఊరంతా తెలుసు. ఛీ! ఇక్కడ టీవీ ఛానల్స్ వాళ్ళు ఎవరైనా వచ్చారా? రాలేదు సార్. వెళ్దామా? ఎక్కడికి సార్? గెలాక్సీ హోటల్.